ఇండియాలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. RRR సాంగ్ ఆస్కార్ బరిలో నిలవటంతో దేశమంతా ఈ వేడుక కోసం ఎదురు చూసింది. ఆ వైబ్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అయింది. మన సినిమాలేవి బరిలో లేకపోయినా ఈ ఏడాది కూడా ఆస్కార్ మీద ఇండియన్స్ ఫోకస్ గట్టిగానే కనిపిస్తోంది. కానీ వేదిక మీదే మన టాలెంట్ మిస్ అయింది. విశ్వవేదిక మీద ఒక్కసారైనా మెరవాలన్న కోరిక గ్లామర్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఆస్కార్ వేడుక ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపికే. గతేడాది మన దేశంలో ఆస్కార్ బజ్ మరింతగా పెరిగింది. తెలుగు పాట ఆస్కార్ బరిలో నిలవడంతో హోల్ ఇండియా టాలీవుడ్కు సాహో అంది. అప్పటి వరకు ఇండియన్ సినిమాలు నామినేషన్స్ వరకు మాత్రమే వెళ్ళొచ్చాయి. ఫస్ట్ టైం భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశమంతా ఆ మూమెంట్స్ను పండుగలా సెలబ్రేట్ చేసుకుంది. అదే వేదిక మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పర్స్కి కూడా అవార్డు దక్కింది. RRR సాంగ్కి అవార్డు రావడంతో ప్రపంచమంతా ఇండియన్ సినిమా వైపు చూసింది. ఈ ఏడాది కూడా ఆస్కార్ బరిలో మన సినిమాలకు ఎంట్రీ దక్కుతుందన్న నమ్మకం కలిగింది. కానీ స్క్రూట్నీ స్టేజ్లోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ బరిలోకి దిగిన మలయాళ సినిమా 2018 ఫైనల్ లిస్ట్లో స్థానం సంపాదించలేకపోయింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది ఒకే ఒక్క ఇండియన్ ప్రాజెక్ట్ టు కిల్ అ టైగర్. జార్ఖండ్లో జరిగిన ఒక గ్యాంగ్ రేప్ నేపథ్యంలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు సాధించింది. దీంతో ఆస్కార్ వేదిక మీద కూడా ఈ డాక్యుమెంటరీకి అవార్డు ఖాయం అన్న టాక్ వినిపించింది. ఫైనల్ గా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు సాధిస్తుందని భావించిన టు కిల్ అ టైగర్ కూడా నిరాశపరిచింది. ఈ కేటగిరీలో 20 Days in Mariupol డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ను రూపొందించారు. ముందు నుంచి ఊహించినట్టుగానే హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ ఆస్కార్ బరిలో సత్తా చాటింది. మేజర్ కేటగిరీలో అవార్డులు సాధించింది ఈ మూవీ. 13 కేటగిరీల్లో పోటీకి నిలిచిన ఈ సినిమాకు చాలా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లాంటి విభాగాల్లో అవార్డు సాధించింది ఓపెన్ హైమర్. బాలీవుడ్ లో చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాంటి స్టార్ పవర్ లేకపోయినా, ఏ మాత్రం అంచనా లేకపోయినా భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ఈ సినిమాలో జోరు స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటి వరకు మాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, మరో టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గెస్ట్ రోల్లో నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఫుల్ రన్ లో 127 కోట్లు వసూళ్లు సాధించింది. మోహన్ లాల్ సినిమా సెట్ చేసిన రికార్డ్ ని ఓ చిన్న సినిమా చెరిపేసింది. ఇటీవలే ఆడియన్స్ ముందుకొచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమల్ బాయ్స్ సంచలన విజయం సాధించింది. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన మంజుమల్ బాయ్స్ 16 రోజుల్లోనే 130 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండడంతో ఈ సినిమా 150 కోట్ల మార్కును కూడా రీచ్ అవ్వడం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మంజుమల్ బాయ్స్ కన్నా వారం ముందు మలయాళ మెగాస్టార్ మమ్మూటి లీడ్ రోల్లో నటించిన భ్రమయుగం సినిమా రిలీజ్ అయింది. ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయినా ఈ మూవీ 100 కోట్ల వసూళ్ల మార్కును టచ్ చేయలేకపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మరో మాలీవుడ్ మూవీ కూడా స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ప్రేమలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేసి బిగ్గెస్ట్ ఎవర్ హిట్ సరసన నిలిచింది. రీసెంట్ గా తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ హాలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఫామ్ లో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. షార్ట్ టైంలోనే సెన్సేషన్ గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారారు. విక్రమ్, లియో సినిమాల సక్సెస్ తర్వాత నేషనల్ లెవెల్లో వచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ జీ క్వాడ్ పేరుతో బ్యానర్ ని లాంచ్ చేశారు. ఈ బ్యానర్ లో తన అసిస్టెంట్స్ ను దర్శకులుగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసిన అట్లీ నిర్మాతగాను బిజీ అవుతున్నారు. గతంలో తమిళ సినిమాలు మాత్రమే నిర్మించిన అట్లీ ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకుడిగా కన్నా నిర్మాతగానే ఎక్కువ బిజీగా ఉన్నారు. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ నిర్మాతగా మారబోతున్నట్టుగా ప్రకటించారు. రజనీ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన నెల్సన్ తన టేస్ట్ కి తగ్గ సినిమాలను స్వయంగా నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. దర్శకుడిగా భారీ చిత్రాలను రూపొందిస్తూనే నిర్మాతగా యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు శంకర్. దర్శకులతో సినిమాలు నిర్మించకపోయినా తాను డైరెక్ట్ చేసే సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.
సీనియర్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ సపోర్టింగ్ రోల్స్తో సరిపెట్టేసుకుంటారు. కానీ ఓ సౌత్ బ్యూటీ మాత్రం ఈ రూల్ను బ్రేక్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో జోర్ చూపించడమే కాదు, బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. పెళ్లి ఫ్యామిలీ అంటూ కెరియర్లో లాంగ్ బ్రేక్ తీసుకున్న జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్లోనూ సూపర్ ఫామ్లో ఉన్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కెరియర్ను రీస్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇంట్రెస్టింగ్ మూవీస్తో మళ్లీ ఫామ్లోకొచ్చారు. లీడ్ రోల్లో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్నారు. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోలతోనూ జోడీ కడుతున్నారు జ్యోతిక. రీసెంట్గా మలయాళ మూవీ కాథల్ ది కోర్ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి జోడీగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా బాలీవుడ్లోనూ రీ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కిన శైతాన్ సినిమాలో అజయ్ దేవ్గన్ కు జోడీగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జ్యోతికకు నార్త్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ పై కూడా జ్యోతిక జోరు మామూలుగా లేదు. శైతాన్ సినిమా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేశారు ఈ బ్యూటీ. యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని రేంజ్ లో స్టైలింగ్ విషయంలోనూ అదరగొట్టారు. అందుకే ఇప్పుడు నార్త్ సర్కిల్స్ లో జ్యోతిక పేరు తెగ ట్రెండ్ అవుతోంది. చూసారుగా, ఇవే వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.